1962 వార్ అప్పుడు చైనాతో వార్ వచ్చింది. దానికి ముందు మన మహానుభావుడు ఆ, నెహ్రూ అవాచ్యుడు చవన్లాయ్ భారతదేశానికి వచ్చాడు. ఓకే. అప్పుడు చవన్లాయ్ని ఈయన కౌగలించుకొని హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి అన్నాడు. అప్పటికే పటేల్ హెచ్చరించాడు. దానికి ముందే చైనా వాళ్ళు టిబెట్ను ఆక్రమించారు. టిబెట్ను ఆక్రమిస్తున్నప్పుడే పటేల్ హెచ్చరించాడు, వీళ్ళు ప్రమాదకారులు, రేపు మనపైకి కూడా రావచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఓకే. అయినా సరే టిబెట్ని ఆక్రమించుకోవడానికి నెహ్రూ సహాయం చేశాడు. మరి ఇండియా చైనా వారు ఆల్రెడీ ఈయనకు తెలుసు. నెహ్రూ వాళ్ళకి బియ్యం పంపించాడు. ఎగ్జాక్ట్లీ, అంటే అదే సార్, 6,000 టన్నుల బియ్యం. ఓకే. ఏది ఎవరిని చంపడానికి వెళ్ళారు వాళ్ళు? చైనా వాళ్ళు ఎవరిని ఏ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళారు? టిబెట్లో ఏమిటి ఎటువంటి పీపుల్ ఉండేది? బౌద్ధులు, అవును, శాంతి కాముకులు, ఎవరికి హాని చేయనటువంటి వాళ్ళు. వాళ్ళని ఊచకోత కోస్తుంటే అటువంటి నరరూప రాక్షసుల పొట్టలు నింపడానికి 6,000 టన్నుల బియ్యం పంపించాడు.